వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్. లాస్ట్ టైం మనం 50 క్వశ్చన్స్ వరకు మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసాం ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఈరోజు మనం నెక్స్ట్ 50 గురించి డిస్కస్ చేద్దాం. సో అనలైజ్ చేద్దాం. లెట్స్ బిగిన్. 51st క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పావర్టీ. పేదరికానికి సంబంధించిన కింది వ్యాఖ్యలు చదవండి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, పీరియాడికల్ ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ in India is conducted by Central Statistic Organization. Periodical అంటే టైం కి, ఓకేనా? టైం కి పేదరికాన్ని ఎస్టిమేట్ చేసేది ఎవరు అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని అంటున్నాను. సో మనం ప్రీవియస్ గా చూసుకున్న క్వశ్చన్స్ అనాలిసిస్ చూసుకుంటే పీజీ కానిస్టేబుల్ ఆ టైంలో వేరే బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే, ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కరెంట్లీ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కింద ఉందండి, ఓకేనా? సో ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కింద ఉంది మనకి ప్రస్తుతానికి. సో టెక్నికల్ గా చూసుకుంటే సిఎస్ఓ ఎన్ఎస్ఓ కింద ఉంది కాబట్టి సిఎస్ఓ చేయదండి, ఎన్ఎస్ఓ చేస్తుంది. సో ఈ ఎన్ఎస్ఓ కూడా ఈ పావర్టీ ఎస్టిమేషన్ ఎట్లా చేస్తుంది అంటే వయా హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే. ఈ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే ఎవ్రీ 2 years కి అవుతుందండి. సో అయినప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే, హౌస్ హోల్డ్స్ ఏం తింటున్నాయి, ఎంత తింటున్నాయి, ఏవేవి సీరియల్స్ వాడుతున్నారు, రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నారు, సో దాని వాళ్ళ స్పెండింగ్ ఎలా ఉంది, ఏమేమి అసెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో దాన్ని బట్టి మనం ఏంటంటే పావర్టీని ఎస్టిమేట్ చేస్తున్నారండి, ఓకేనా? సో ఇన్ ఇండియా ద యాక్సెప్టెడ్ యావరేజ్ క్యాలరీ రిక్వైర్మెంట్ అంటే ఒక సగటు మనిషికి ఓ రోజు ఎంత ఎంత క్యాలరీస్ అవసరము అంటే, ఇక్కడ చూడండి బిసి ఆప్షన్స్ మనం కరెక్ట్ గమనిస్తే 2400 2400 క్యాలరీలను పెట్టారండి. ఇక్కడ అర్బన్, రూరల్. సో బేసిక్ గా ఈ క్యాలరీ క్యాల్కులేషన్ ఎలా ఉంటది అంటే, మనిషి యొక్క ఫిజికల్ వర్క్ అంటే తను నార్మల్ లేబర్, ఒక ఊర్లో ఉండే అతను ఎట్లా కష్టపడతాడు, అర్బన్ లో ఉండే అతను ఎట్లా కష్టపడతాడు చూసుకుంటే ఇద్దరికి సేమ్ క్యాలరీస్ లాజికల్ గా అవసరం లేదండి. ఎందుకంటే అర్బన్ లో ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ యూజ్ చేస్తారు, ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇదైనా కరెక్ట్ అయి ఉండాలి, ఇదైనా కరెక్ట్ అయి ఉండాలి. బట్ మనకి ఇక్కడ ఏమడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు, అవునా? సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనకి కండక్టెడ్ బై ఎన్ఎస్ఓ అండ్ సిఎస్ఓ అండర్ ఎన్ఎస్ఓ. సో డైరెక్ట్ గా మనకి ఫ్యాక్చువల్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సో ఏ ఈజ్ రాంగ్, ఏ ఎక్కడెక్కడ ఉందండి, 4 లో 2 లో 1 లో ఉంది. సో బిఎన్సి తీసేద్దాం, ఓకేనా? బిఎన్సి ఈ థర్డ్ ఆప్షన్ తీసేద్దాం. నెక్స్ట్ మనం కిందికి వస్తే, ఇన్ ఇండియా ద యాక్సెప్టెడ్ యావరేజ్ క్యాలరీ రిక్వైర్మెంట్ పర్ పర్సన్ అర్బన్ ఏరియాస్ లో 24 అన్నారు. రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది కానీ అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటే ఛాన్స్ లేదండి, అంటే తక్కువ ఉంటుంది. సో బేసిక్ గా ఇక్కడ 2200 నుంచి 2300 క్యాలరీస్ అన్నారండి బేసిక్ గా, ఓకేనా? ఈ క్యాలరీ రిక్వైర్మెంట్ ప్రకారం మాత్రం ఇది. సో ఏ అండ్ బి రాంగ్ మనది. సో ఆన్సర్ చూడండి, ఏ అండ్ బి రాంగ్ అన్నప్పుడు సి కలుపుకున్నప్పుడు చూడండి, సి తీసేయండి, సి ఇస్ కరెక్ట్ కదా. రూరల్ ఏరియాస్ లో 2400 క్యాలరీస్ కావాలి డేకి. బేసిక్ గా మనం ఎక్కడన్నా చూసుకుంటే న్యూట్రిషన్ లేబుల్ లో చూస్తుంటే న్యూట్రిషన్ యాజ్ పర్ 2000 కిలో క్యాలరీస్ అంటారు. సో ఈ 2000 మినిమం, 2000 కన్నా ఎక్కువ అనేది ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేశారు, ఓకేనా? సో ఇక్కడ 2400 ఇది కరెక్ట్ కాబట్టి ఏ అండ్ బి ఆర్ రాంగ్. మన ఆన్సర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ చూసుకుంటే ఏ అండ్ బి, ఓకేనా? సో ఎన్ఎస్ఓ దేని ద్వారా చూసుకుంటుంది అంటే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే. ఈ సర్వే వల్ల ఎన్ఎస్ఓ చూసుకుంటుంది. ఈ సర్వేని ఎన్ఎస్ఓ దీని నుంచి డేటాని ఎన్ఎస్ఓ తీసుకొని మనకి ఏంటంటే ఈ పీరియాడిక్ అసెస్మెంట్ ఆఫ్ పావర్టీ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంక్రీజ్ ఇన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్. ఎడిబుల్ ఆయిల్ సీడ్ అంటే తినే నూనెలండి. మనం ఏదైతే ఎడిబుల్ అంటే మనము వంట చేసుకునేవి, లేకపోతే ఏదైనా, ఇప్పుడు ఒక సీడ్ ఉంది, ఆల్మండ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఆల్మండ్ ఈజ్ ఎడిబుల్ అంటే ఇంగ్లీష్ లో ఆల్మండ్ తినడానికి క్వాలిఫై అవుతుంది అని అన్నాం, అంటే తినొచ్చు అని. ఎడిబుల్ అంటే తినొచ్చు అని అర్థం అండి. సో ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పెరగడానికి ప్రధాన కారణం. ఉత్పత్తి పెరగడానికి ఏంటంటే చూడండి, రెవల్యూషన్స్ ఒక్కొక్క రెవల్యూషన్స్ మెల్లమెల్ల చూసుకుంటే ఫస్ట్ ది ఎల్లో రెవల్యూషన్ అండి. సో మన ఆన్సర్ ఎల్లో రెవల్యూషన్. సో ఎడిబుల్ సీడ్స్ అండర్ ఎల్లో రెవల్యూషన్, ఓకేనా? అండర్ ఎల్లో రెవల్యూషన్. నెక్స్ట్ చూసుకుంటే
వైట్ రెవల్యూషన్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటాం. వైట్ ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటి, మిల్క్ కి సంబంధించిన మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అండి. ఓకేనా, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. ఓకే, డైరీ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ ఇది 1970s లో స్టార్ట్ చేశారండి. ఓకేనా, వైట్ రెవల్యూషన్. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ అందరికీ తెలుసు. 1970s నుంచి 80s టైంలో గ్రీన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. అవునా, ఎంఎస్ స్వామినాథన్ ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఇదేంటి, అగ్రికల్చర్ క్రాప్స్ అండి, అది గుర్తుంచుకోండి, అగ్రికల్చర్. సో గ్రీన్ రెవల్యూషన్ టైంలో అంత బాగానే జరిగింది. బట్ ఏమైంది అంటే పంజాబ్ ఆ సైడ్ లో హై ఈల్డింగ్ వెరైటీస్ వల్ల గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్టార్ట్ అయింది. వల్ల పంజాబ్ ఏరియాస్ లో గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యి ఏవైతే కెమికల్స్, ఆర్సనిక్, పొల్యూటెంట్స్ ఉంటాయో అవి వాటర్ తో రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నార్మల్ వాటర్ టేబుల్ కన్నా కిందికి వెళ్ళిపోయింది వాటర్. సో అదొకటి. దానివల్ల ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు రైస్ తప్ప ఇంకా ఏవి ఉపయోగించట్లేదు. ఇంకా దాంతో పాటు సేమ్ ఏంటంటే హై ఈల్డింగ్ వెరైటీ క్రాప్స్ కి డిఫరెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వేయాలండి. ఎందుకు అంటే దానికి ఎక్కువ చెదపట్టేగా అవసరం ఉంటుంది, ప్లస్ ఎక్కువ గ్రో అవ్వాలి కాబట్టి ఎక్కువ న్యూట్రియన్స్ ఇవ్వాలి. ఆ న్యూట్రియన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో గ్రీన్ రెవల్యూషన్ మనకి అప్పటి వరకే మనం చూసుకున్న బెనిఫిట్, కానీ లాంగ్ రన్ లో గ్రీన్ రెవల్యూషన్ చాలా హార్మ్ చేసిందనే అంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది మనని సెల్ఫ్ సఫిషియెంట్ చేసింది. ఒక టైంలో మన దగ్గర ఫుడ్స్ లేనప్పుడు, ఇందిరాగాంధీ అమెరికాకి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన సహాయం చేయకుండా, కావాల్సిన గ్రెయిన్స్ ఇవ్వలేకుండా టైంలో మనం తీసుకున్న బోల్డ్ స్టెప్ ఇది గ్రీన్ రెవల్యూషన్ అండి. ఓకేనా, నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్. ఈ బ్రౌన్ రెవల్యూషన్ చూసుకుంటే కాఫీ, లెదర్, కోకా, ఈ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అండి. ఓకేనా, సో ఈ ప్రొడక్షన్ ఇంక్రీజ్. ఓకేనా, మన ఆన్సర్ ఇస్ ఎడిబుల్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ yellow. ఓకే, నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంతకుముందే చదువుకున్న దాంట్లో చూడండి, మనం వైట్ రెవల్యూషన్ అన్నాం. వైట్ రెవల్యూషన్ ఈజ్ ఆల్సో ఆపరేషన్ ఫ్లడ్. సో ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్ వాస్, ఇక్కడ ఏమడిగారు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్ వాస్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద ఇయర్ 1966. ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. వైట్ రెవల్యూషన్ ఎప్పుడైంది అని అంటే ఆపరేషన్ ఫ్లడ్ 1970లో అండి. సో మన ఆప్షన్ ఏ తీసేస్తే చూడండి ఆటోమేటిక్ గా బిసి అండ్ డికి ఆన్సర్కి వచ్చాం. బట్ ఒక్కొక్కటి చూసుకుందాం. ఓకేనా, బిసి అండ్ డికి వచ్చాము. బట్ అట్ ద సేమ్ టైం చూడండి ఈ ఆప్షన్స్ లో కొంచెం అంటే డిస్ప్యూట్స్ ఉన్నాయండి. ఈ ఆప్షన్స్ లో చూసుకుంటే బి కూడా రాంగ్. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ గా టర్మరిక్ కాదండి గోల్డెన్ రెవల్యూషన్ ఇస్ హార్టికల్చర్. గోల్డెన్ రెవల్యూషన్ హార్టికల్చర్ అండి. హార్టికల్చర్ అంటే ఏంటి, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇదంతా హార్టికల్చర్ కిందకి వస్తుంది. సో గోల్డెన్ రెవల్యూషన్ చూసుకుంటే టర్మరిక్ కాకుండా స్పెసిఫిక్ గా ఇట్స్ అబౌట్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఓకేనా, సో ఏ బి మన రెండు రాంగ్. చూసుకుంటే ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే కరెక్ట్ ఆప్షన్ సి అండ్ డి అవ్వాలి. సి అండ్ డి ఎందుకు అవ్వాలి అంటే చూడండి, బ్లూ రెవల్యూషన్ రిఫర్స్ టు రిమార్కబుల్ ఎమర్జెన్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. బ్లూ రెవల్యూషన్ అంటే ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ అండి. అంటే ఫిష్, ష్రింప్స్, ఈ ఏవైతే ఆక్వాకల్చర్ ఉన్నాయో ఆ ఆక్వాకల్చర్ ఏది చూడండి, ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో జలంలో ఉండే ఫిష్, ష్రింప్, ఈ సీ ఫుడ్స్ ఏవైతే ఉందో దాని బ్లూ రెవల్యూషన్ అంటారు. ఓకేనా, ఆ బ్లూ రెవల్యూషన్ టైంలో మనకి ఆక్వాకల్చర్ లో చాలా ఎక్కువ బెనిఫిట్ వచ్చిందండి. ఓకేనా, ప్రొడక్షన్ ఎక్కువ అయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏముంది, మత్స్య సంపద, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కూడా ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని హెల్ప్ చేయడానికి. ఓకేనా, మత్స్య సంపద యోజన. ఓకేనా, దీంట్లో ఏంటంటే హెల్ప్ చేస్తారు, ఆక్వాకల్చర్ డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తారు. సో వేరే చూసుకుంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ షేర్ అండి ఈ ఆక్వాకల్చర్ లో. ఆక్వా ప్రొడక్ట్స్ ఏవైతే ఫిష్ ప్రొడక్ట్స్, ఇవైతే మెరీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ టాప్. అంటే ఆల్మోస్ట్ 45% ప్లస్ ఎక్స్పోర్ట్ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఎందుకు అక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్కువ ఉన్నాయి. సముద్రం నుంచి కాదండి ఈ ఎక్స్పోర్ట్. అందరు ఏమనుకుంటారు అంటే బే ఆఫ్ బెంగాల్ పక్కకి ఉంది కదా, సముద్రం ఒడ్డున ఎక్కువ ఉంటుంది కాబట్టి సముద్ర చేపలు అనుకుంటారు. కాదు, ఇన్లాండ్ ఫిషింగ్ అంటాం. ఇన్లాండ్
ఇన్లాండ్ మెరీన్ ఫిషింగ్ ఇన్లాండ్ ఫిషింగ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందండి ఈ 45% లో. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ టాప్ ఇక్కడ మన ఇండియాలో. ఓకేనా. మెరీన్ ప్రొడక్ట్స్. సో బ్లూ రెవల్యూషన్, ఆక్వాకల్చర్, ఫిష్, ష్రింప్, మత్స్య సంపద యోజన దాని బెనిఫిట్ దానికి ఇప్పటికీ బెనిఫిట్ చేస్తుందండి. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ టాప్ విత్ 45% ఎక్స్పోర్ట్ అండ్ ఇన్లాండ్ మెరీన్ ఫిషింగ్ హైయెస్ట్ అండి. ఓకేనా. మన మెయిన్ ఏంటి ష్రింప్ ఎక్స్పోర్ట్ మనది. ష్రింప్ ఈజ్ మెయిన్ ఎక్స్పోర్ట్ ఇండియా. ష్రింప్, ఫ్రోజన్ ఫిష్ కూడా. ఓకేనా. సో ఇట్లా ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తాం మనం. స్టేట్ విచ్ టాప్స్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్ తమిళనాడు. ఎస్, తమిళనాడు బేసిక్ గా గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం తమిళనాడు మన హైయెస్ట్ టాప్ ప్రొడ్యూసర్, టాప్ కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. సో ప్రస్తుతానికి మాత్రం కర్ణాటక అని కూడా అంటారు. బట్ ఈ ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే తమిళనాడు ఉందా అంటే ఎస్, గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం తమిళనాడు ఈజ్ ఆల్సో దేర్. సో యాక్చువల్ గా మన సి అండ్ డి ఇస్ మన రైట్ ఆన్సర్. ఇక్కడ బి కూడా ఉంది. సో బి రాంగ్ అండి. ఇది కొంచెం కంటెస్ట్ చేయాల్సిన క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 55. సెల్ బయాలజిస్ట్ Yoshinori Yashumi is awarded the Nobel Prize in Biology. So first చూసుకుంటే ఫస్ట్ ప్రతిపాదన కారణం. నెక్స్ట్ he is awarded for his discoveries on how cells recycle their content through a process known as autophagy. కణ జీవ శాస్త్రవేత్త అయిన యోషినోరి యోషుమికి జీవశాస్త్రంలో నోబెల్ బహుమతి అవార్డు చేయబడింది. కణాలు ఏ విధంగా వాటి భాగాలను పునరావృతం అవుతాయో ఆటోఫేజీ ప్రక్రియ ద్వారా కనుగొన్నందుకు నోబెల్ బహుమతిని పొందాడు. సో అసెషన్ రీజన్ చూసుకుంటే ఫస్ట్ అసెషన్ కరెక్టా అంటే అసెషన్ ఈజ్ రాంగ్. ఎందుకు అసెషన్ రాంగ్ అంటే బయాలజీలో ఉండదండి. ఓకేనా. నోబెల్ ప్రైజ్ బయాలజీలో ఉండదు. నోబెల్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారంటే ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఈ దాంట్లో ఇస్తారు, ఇట్లాంటి వాటిల్లో. ఓకేనా. సో బయాలజీ కరెక్టా అంటే బయాలజీ ఇస్ రాంగ్. బట్ ఆయనకి ఇచ్చారా ఆటోఫేజీ గురించి అని అంటే ఎస్, ఆటోఫేజీ గురించే ఇచ్చారు. సో మన ఆన్సర్ చూసుకుంటే ఏ ఈజ్ ఫాల్స్. సో ఆటోమేటిక్ గా ఏ ఈజ్ ఫాల్స్ కాబట్టి మన ఆన్సర్ 4 ఈజ్ కరెక్ట్ అండి. సో ఒకవేళ మనం ఆటోఫేజీ గురించి చూసుకుంటే ఆటోఫేజీ అని అంటే ఏంటి అంటే ఆటో అంటే ఆటోమేటిక్, ఫేజీ అంటే డెత్. ఓకేనా. సో బేసిక్ గా సెల్స్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే బాడీలో స్ట్రెస్ క్రియేట్ అవ్వడము, స్ట్రెస్ క్రియేట్ ఎట్లా అవుతుంది అంటే డ్యూ టు వర్కౌట్ ఎక్కువ చేయడం వలన, లేకపోతే ఫాస్టింగ్ ఉండడం వలన, లేకపోతే నార్మల్ స్ట్రెస్ ఎక్కువసేపు తినకపోవడము. సో ఆ ఎనర్జీని అప్పటికప్పుడు రిప్రొడ్యూస్ చేయాలి లేకపోతే జనరేట్ చేయాలి అంటే సెల్స్ ఏం చేస్తాయి, తన భాగాన్ని తను డిసపియర్ చేసుకుంటాయి, తినేస్తాయి, రీజనరేట్ చేస్తాయి అనమాట. సో దాన్ని ఆటోఫేజీ అంటారు అనమాట. సెల్స్ రీసైకిల్. సో దీని వల్ల బేసిక్ గా ఏమంటారు అంటే బాడీలో వేస్ట్ ఏవైతే మలినం ఉంటుందో అది ఈజీగా వెళ్ళిపోతుందండి. సో ఆల్సో హెల్ప్స్ ఇన్ ఏజ్ రిడక్షన్ అంటారు. అంటే ఎగ్జాక్ట్లీ ఏజ్ రిడక్షన్ కాదు, బయాలజికల్ ఏజ్ కనబడకుండా కొంచెం ఏంటంటే యాంటీ ఏజింగ్ లాగా పనికి వస్తుందండి ఈ ఆటోఫేజీ అనే ప్రక్రియ. ఎందుకంటే ఏవైతే వేస్ట్ సెల్స్ ఉంటాయో స్ట్రెస్ తో ఉన్న సెల్స్ ఎప్పటికైనా బాడీకి మంచి కాదు. ఆ స్ట్రెస్ తో ఉన్న సెల్స్ ని ఈ ఆటోఫేజీ అనే ప్రాసెస్ ద్వారా సెల్స్ దానికవే తినేసి డెడ్ చేసేసి ఎక్స్క్రీట్ చేసేస్తాయి. ఓకేనా. సో ఇది ఆటోఫేజీ. సో ఈ ఆటోఫేజీ ప్రాసెస్ కనుక్కున్నందుకు యోషినోరా యోషిమికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇది తప్పు, టైపో ఎర్రర్ అండి. ఎకనామిక్స్ వాజ్ వాన్ బై యాంగస్ డీటన్. ఓకే. ఈ యాంగస్ డీటన్ కి 2015 లో వచ్చిందండి ఈ నోబెల్ ప్రైజ్. ఓకేనా. 2015 లో వచ్చింది. దేనికి అంటే కన్సంప్షన్, పావర్టీ అండ్ వెల్ఫేర్ యాజ్ వెల్ రికగ్నైజ్. ఓకేనా. ఈ నోబెల్ ప్రైజ్ ఎందుకు అంటే ఈ కన్సంప్షన్, పావర్టీ, వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ was well recognized. Welfare was well recognized. సో ఈయన ఏం చేసినట్టే ఇంతకుముందు మనం హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే అని చదువుకున్నామా, ఆ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వేని ఎంకరేజ్ చేసిన ఒక విధంగా చూసుకుంటే ఈయన వల్లే అండి, యాంగస్ డీటన్. ఈయన ఏం చేశాడు అంటే బేసిక్ గా జీడిపి కాదు, జీడిపి ఈజ్ నాట్ అ మెట్రిక్ ఆఫ్
ఆఫ్ పావర్టీ అన్నాడు. పావర్టీ అన్నాడు ఏంటంటే కన్సంప్షన్ చూడండి, పబ్లిక్ కన్సంప్షన్ ఎలా అవుతుందో ఆ కన్సంప్షన్ వల్లనే బేసిక్ గా పావర్టీని మనం చేయొచ్చు. ఈయన ఏంటంటే ఇన్ఫ్లేషన్ కొత్త మెథడ్స్ ని కూడా కనుక్కున్నాడండి. ఓకేనా, ఇన్ఫ్లేషన్ న్యూ మెథడ్స్ అండ్ రూల్స్, ఎట్లా ఇన్ఫ్లేషన్ ని కొత్తగా అనుకోవచ్చో కనుక్కున్నాడు. ఓకేనా, సో ఈ నోబెల్ ప్రైజ్ ఆండ్రూస్ డీటన్ కి పోవర్టీ వెల్ఫేర్, ఈ వెల్ఫేర్ ఎకనామిక్స్ మీద ఆయనకి ఇచ్చారు. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, ఆర్ ఇస్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండి. 56 మనకి ఏ. ఓకే, 58. ఓకే, ద న్యూలీ అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ ఆఫ్ లోక్సభ. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కాబట్టి ఇవన్నీ కొంచెం ఇర్రెస్పెక్టివ్ అండి, బట్ మనం చూసుకుందాము. ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఎథిక్స్ కమిటీ అని చూసుకుంటే ఎథిక్స్ కమిటీ ఒక ఇది చూసుకుంటే వినోద్ అనే ఆయన ఉన్నాడండి. సో ఈయన బీజేపీ నుంచి ఉన్నాడు. వినోద్ బీజేపీ ఆయనండి. సో బేసిక్ గా ఎథిక్స్ కమిటీని మాక్సిమం ఏం చేస్తారు అంటే రూలింగ్ పార్టీ నుంచే తీసుకుంటారు. సో ఈ ప్రస్తుతానికి చైర్పర్సన్ ఎవరు అంటే వినోద్, బీజేపీ నుంచి అండి. సో ఈ ఎథిక్స్ కమిటీ 1997 లో అండర్ రూల్స్ ఆఫ్ లోక్సభ కింద 1997 లో స్టార్ట్ చేశారండి. దీంట్లో ఎంతమంది ఉంటారు అంటే 15 మెంబర్స్ ఉంటారు. 15 మెంబర్స్ ఎలక్టెడ్ బై లోక్సభ స్పీకర్. ఓకేనా, లోక్సభ స్పీకర్. ఈ ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుంది అంటే బేసిక్ గా ఏవైతే ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి ఒక క్లాసిక్ కేసు మీరు చూసుకుంటే రీసెంట్ గా మహా మైత్రి ఒక ఆయన కోసమని కొన్ని క్వశ్చన్స్ అడిగింది అని అంటారు లోక్సభలో. ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ మీద, అంటే వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు, తను కరెక్షన్ చేసి తన లాగిన్ డీటెయిల్స్ క్వశ్చన్స్ అడగడానికి లాగిన్ డీటెయిల్స్ ఏవైతే లోక్సభ తన పేరు మీద లాగిన్ ఉంటుందో అవి ఇచ్చేసి క్వశ్చన్స్ పోస్ట్ చేసింది, వేరే వాళ్ళ చేత పోస్ట్ చేయించింది అని కేసు వేశారండి. అది ఎథిక్స్ కమిటీ కిందకి వెళ్తుంది. సో ఆ ఎథిక్స్ అంటే మనం ఎథికల్ గా లేము, మోరల్ గా లేము, మనం చేయాల్సిన పని మనం సరిగ్గా సక్రమంగా చేయట్లేదు, కరప్షన్ చేస్తున్నాం అనేది ఈ ఎథిక్స్ కమిటీ చూస్తుంది. సో ఈ ఎథిక్స్ కమిటీ ప్రివిలేజ్ కమిటీకి కొంచెం భిన్నంగా అండి. ప్రివిలేజెస్ కమిటీ కూడా ఉంటుంది లోక్సభ రాజ్యసభలో. సో ఏంటంటే మంత్రులకు ఏదైతే ప్రివిలేజెస్ ఉంటాయో వాళ్ళకి ఏవైతే ప్రివిలేజెస్ లాగా ఉంటాయో ఆ ప్రివిలేజెస్ కి ఒక కమిటీ ఉంటుంది. అంటే అట్ సేమ్ టైం మోరల్ బిహేవియర్, అంటే వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, కరెక్షన్ చేస్తున్నారా అనే దానికి ఎథిక్స్ కమిటీ. ఓకేనా, సో ఈ ఎథిక్స్ కమిటీ రికమెండ్ ఒక్కటే చేయొచ్చండి, రికమెండ్ ఓన్లీ. బట్ member can be suspended only by house collectively. అంటే వాళ్ళు జస్ట్ రికమెండ్ చేస్తారే తప్ప హౌస్ మొత్తం ఆమోదం పొందితే తప్ప ఎవరైతే మెంబర్ మీద, ఎంపీ మీద ఆ ఎథిక్స్ కమిటీ అయితే యాక్షన్ తీసుకుంటుందో ఆ మెంబర్ సస్పెండ్ అవ్వాలి అంటే హౌస్ ఒక్కటే యాక్షన్ చేయాలండి. ఓకేనా, సో ఎథిక్స్ కమిటీ గురించి ఇది. ఫస్ట్ 2000 లో మన బాలయోగి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు యాడ్ హాక్ కమిటీ పెట్టారండి. ఫస్ట్ ఇది ఎథిక్స్ కమిటీని ఒక యాడ్ హాక్ కమిటీ లాగా, అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా మోరల్ ఇష్యూస్ వచ్చినప్పుడే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం. అప్పటి వరకు ఏది లేదు, జస్ట్ ఎథిక్స్ కమిటీ మనం చేస్తామా అంటే చేస్తాం, అప్పటికప్పుడు తీసుకొని మెంబర్స్ తోని ఒక కమిటీని ప్రిపేర్ చేయడం యాడ్ హాక్ అంటామండి. సో దాని తర్వాత 2005 లో బేసిక్ గా ఒక కమిటీ పర్మనెంట్ గా పెట్టుకోవడం స్టార్ట్ అయింది. సో ఒక స్టాండింగ్ కమిటీ లాగా. ఓకేనా, 2005 లో స్టాండింగ్ స్టార్ట్ అయిందండి, స్టాండింగ్ కమిటీ లాగా. సో ఇప్పటికీ ఎథిక్స్ కమిటీకి కొన్ని మెంబర్స్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటారు. ఆ మెంబర్స్ 15 మెంబర్స్. ఆ 15 మెంబర్స్ మోస్ట్లీ మెజారిటీ రూలింగ్ పార్టీ నుంచి ఉంటారండి. అండ్ ఇట్ విల్ బి ఎలక్టెడ్ బై దట్ కమిటీ విల్ బి ఎలక్టెడ్ బై లోక్సభ స్పీకర్. ఓకేనా, సో నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్వచ్ఛ భారత్ అభియాన్. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఎప్పుడు చేశారు అంటే అక్టోబర్ 2, 2014 అండి. బీజేపీ గవర్నమెంట్ రాగానే నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అంటే అక్టోబర్ 2, 2014 కి గాంధీ గారికి స్వచ్ఛంగా ఉండడం చాలా ఇష్టము అని స్వచ్ఛ భారత్ అభియాన్ స్టార్ట్ చేశారండి. అది స్టార్ట్ చేసినప్పుడు స్వచ్ఛ భారత్ గ్రామీణ, స్వచ్ఛ భారత్
అర్బన్ అనేది రెండు పెట్టారండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్వచ్ఛ భారత్ అభియాన్ ఎయిమ్స్ ఎట్ అటైనింగ్ అ ఫుల్లీ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ, అంటే బహిరంగ మల విసర్జన ఆపడానికి ఎప్పటి వరకు 2019 వరకు మొత్తం ఇండియాలో. ఎస్, ఇది కరెక్ట్. మనకి ఏమడిగా కరెక్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ ది కరెక్ట్, సెకండ్ కూడా కరెక్ట్. ఏ అండ్ బి. చూడండి, ఈ 2019 ఎందుకు పెట్టుకున్నాము అంటే గాంధీ గారి 158th బర్త్డే అవుతుందండి. అప్పుడు గాంధీ 158th బర్త్ యానివర్సరీ అయ్యేదండి. సో అందుకు 2019 టార్గెట్ గా పెట్టుకున్నాం. ఓకేనా? థర్డ్ చూసుకుంటే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2016 రిపోర్ట్ హ్యాస్ adjudged సిక్కిం యాజ్ ద క్లీనెస్ట్ స్టేట్. 2016 లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కింద సిక్కిం ఏం చేశారు, క్లీనెస్ట్ స్టేట్ గానీ డిక్లేర్ చేశారు 2016 లో. ఇది కరెక్ట్. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే ఏ, బి, సి. సో మీరు చూసుకుంటే ప్రస్తుతానికి స్టేట్ ఈ అవార్డ్స్ కింద, స్వచ్ఛ సురక్షణ అవార్డ్స్ కింద ప్రస్తుతానికి స్టేట్ ఏది అంటే యూపీ అండి. మీరు సిటీ చూసుకుంటే గత 2-3 ఏళ్ల నుంచి ఇందోర్, మధ్యప్రదేశ్ లో ఉన్న ఇందోర్ ఫస్ట్ టాప్ చేస్తుందండి. ఓకేనా? సిటీ చూసుకుంటే ఇందోర్, స్టేట్ చూసుకుంటే యూపీ. ఏది స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2016 రిపోర్ట్స్ ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ గురించి చూసుకుంటే ప్రస్తుతానికైతే స్టేట్ యూపీ, సిటీ ఇందోర్. ఓకేనా? మన ఆన్సర్ ఏ, బి అండ్ సి. నెక్స్ట్, చార్ధామ్ ప్రాజెక్ట్. చార్ధామ్ ప్రాజెక్ట్ ఇస్ టు బిల్డ్ న్యూ నేషనల్ హైవేస్. కొత్త జాతీయ రహదారులను నిర్మించాలని చార్ధామ్ ప్రాజెక్టును రచించారు. ఎక్కడ? సో ఇక్కడ చూసుకుంటే చార్ధామ్, ఫస్ట్ మనము ఏవి కావో చూసుకున్నాం మెల్లిమెల్లిగా. అంటే తెలీదు చార్ధామ్ అంటే ఏంటి. నార్మల్ గా చాలా మందికి చార్ధామ్ అనేది తెలుసండి. బట్ ఒకవేళ స్టిల్ ఇఫ్ యూ డజంట్ నో, తెలీదు మనకు అనుకుంటే చూడండి, అనంత పద్మస్వామి టెంపుల్, తిరుపతి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ రెండు వైష్ణవ టెంపుల్స్ అండి. ఈ రెండు చూసుకుంటే శివ టెంపుల్స్. ఓకేనా? సో బేసిక్ గా ఈ రెండు సర్క్యూట్ ఒకవేళ మనం ప్రిపేర్ చేయాలి, స్టార్ ధామ్ ఒక ధామ్ ని ప్రిపేర్ చేయాలంటే సర్క్యూట్ లాగా ప్రిపేర్ చేయాలి. సర్క్యూట్ లాగా ప్రిపేర్ చేయాలంటే సేమ్ థీమ్ మీద ఉండాలి. అంటే బుద్ధిస్ట్ సర్క్యూట్, వైష్ణవిస్ట్ సర్క్యూట్, లేకపోతే శైవిస్ట్ సర్క్యూట్, శక్తి సర్క్యూట్ అలా ఉంటుంది. సో ఈ రెండు బాగా ఆడ్ గా ఉన్నాయి. ఈ రెండు వైష్ణవిజం సంబంధించి పద్మనాభ స్వామి, తిరుపతి, వెంకటేశ్వర స్వామి, కేదార్నాథ్, బద్రీనాథ్ లో మాత్రం శివుడు, శైవిజం సంబంధించి. సో ఇది తీసేచ్చు, మనం రూల్ తీసేచ్చు. నెక్స్ట్ చూడండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. దీన్ని ధామ్ అని ఎందుకంటామండి? దేవుడి పేరు అంటే ఒక ధామం అని ఎందుకంటాం ఈ ఏరియాస్ ని? మేబీ కోఆర్డినేటర్లు అనొచ్చు, ఇంకో కోఆర్డినేటర్, గోల్డెన్ కోఆర్డినేటర్ ఆల్రెడీ ఉంది, మేబీ ఇంకో కోఆర్డినేటర్ అనొచ్చు, అట్లాంటిది అనొచ్చు. ఫస్ట్ 4 స్మార్ట్ సిటీస్ కూడా మనం ధామ్ అనే పేర్లు ఇయ్యం. సో ఈ మూడు మనము లాజికల్ గా కొంచెం నాలెడ్జ్ గా ఎలిమెంట్ చేస్తే మన ఆన్సర్ కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. వీటిని చార్ధామ్ యాత్ర అని కూడా అంటారండి. ఈ 4 ఎవరైతే ఉత్తరాఖండ్కి వెళ్తారో ఈ 4ని దర్శించి చార్ధామ్ యాత్ర చేసుకుందామని చాలా మంది అనుకుంటారు. సో ఈ 4 మనకి చార్ధామ్ ప్రాజెక్ట్ కిందకి వస్తాయి. సో ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ ని చార్ధామ్ మహామార్గ్ పరియోజన అంటామండి. ఈ మహాధామ్ పరియోజనలో ఏం చేశారంటే ఇండియా చైనా బార్డర్ లో రోడ్స్ నీట్ చేద్దాం, ఇండియా చైనా బార్డర్ రోడ్స్. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే దీనివల్ల మాన్సరోవర్ యాత్ర ఉంటుందా, ఆ మాన్సరోవర్ యాత్రలో ఏదైతే రూట్ ఉందో దాన్ని కూడా కొంచెం మంచిగా చేద్దాము అని ఎవరు అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఓకేనా? మోస్ట్లీ ఇది బార్డర్స్ లో, హిల్ ఏరియాస్ లో బీఆర్ఓనే ఎక్కువ వర్క్ చేసుకుంటుందండి. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇది చూసుకుంటుంది. ఈ చార్ధామ్ మహామార్గ్ పరియోజన దాంట్లో ఏవేవి కనెక్ట్ చేస్తారంటే కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇండియా చైనా బార్డర్ లో కనెక్టివిటీ మంచిగా చేసి ఏంటంటే నేషనల్ డిఫెన్స్ కోసం కూడా ఇది పనికి వస్తుంది అని. అట్ ద సేమ్ టైం మాన్సరోవర్ యాత్ర వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా చేయడానికి. ఓకేనా? సో మన ఆన్సర్ 1 అండి, 60. According to 2011 census, lowest literacy rate in India is. లోవెస్ట్ లిటరసీ రేట్ చూసుకుంటే ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు, మినిమం తెలిసిన వాళ్ళు అంటే మనం తక్కువ అంచనా అయ్యేది బట్ బీహార్ కండి. ఎందుకంటే బీహార్ లిటరసీ రేట్ 63% ఉంది అప్పటి ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే. సో మన తెలంగాణ చూసుకుంటే 66% ఉండేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 72% వరకు వచ్చింది. దీంట్లో మెయిల్
75% ఉంటే ఫీమేల్ లిటరసీ రేట్ 57% ఉందండి. ఓకేనా? సో తెలంగాణ 66%, మేల్ 75%, ఫీమేల్ 57%. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 72% దాకా ఉందండి మన తెలంగాణ లిటరసీ రేట్. బట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఏది తక్కువ ఉంది అంటే బీహార్. ఓకేనా? బీహార్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2011 సెన్సస్ ప్రకారం లోయెస్ట్ పాపులేషన్ సెక్స్ రేషియో ఇన్ ఇండియా. లోయెస్ట్ సెక్స్ రేట్ పాపులేషన్ చూసుకుంటే యాక్చువల్గా హర్యానాలో ఉందండి. హర్యానా సెక్స్ రేషియో ఎంత ఉంది అంటే 850+ దాకా ఉందండి. 850+ ఉంది. 850+ సెన్సస్ ప్రకారం చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే హర్యానాలో ఉందండి. ఇది కొంచెం ఇంక్రీజ్ అయ్యి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 920 to 930 దాకా వచ్చిందండి ఈ సెక్స్ రేషియో చూసుకుంటే. సెక్స్ రేషియో మనం లాస్ట్ వీడియోస్ లో మాట్లాడుకుంటే ఇంతకుముందు మనం వేరే పేపర్స్ లో కూడా సెక్స్ రేషియో గురించి డిస్కస్ చేసామన్నమాట. ఓకేనా? దాంట్లో ఏంటంటే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ అపాన్ నంబర్ ఆఫ్ మేల్స్ ఇంటూ 1000 అండి. ఓకేనా? సో ఫీమేల్స్ ఫస్ట్ రాసి మేల్స్ కి ఎంతమంది ఉన్నారు అనేది చూస్తాం. అంటే 5 ఇప్పుడు 850 ఫీమేల్స్ అన్నాం. 850 ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్ అని అర్థం అండి. ఓకేనా? సో మేల్స్ నుంచి మనం లెక్కేయము, ఫీమేల్స్ నుంచి లెక్కేస్తాం. ఓకేనా? సో ప్రస్తుతానికి హైయెస్ట్ ఎక్కడ అంటే కేరళ 1080 దాకా ఉందండి. ఓకేనా? మన నేషనల్ యావరేజ్ కేరళ కన్నా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 1064. ఓకేనా? నేషనల్ యావరేజ్ ఫీమేల్ సెక్స్ రేషియో చూసుకుంటే 1064, కేరళ 1080. ఓకేనా? సో అప్పుడప్పుడు సెక్స్ రేషియో చైల్డ్ సెక్స్ రేషియో అని కూడా అంటారండి. చైల్డ్ సెక్స్ రేషియో అని ఎందుకు అంటారు? ఇది నార్మల్ సెక్స్ రేషియో, దాని డిఫరెన్స్ ఏంటి అంటే చైల్డ్ సెక్స్ రేషియో ఎప్పుడు కనుక్కుంటారంటే పుట్టినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కేస్తారు. ఎందుకంటే కొందరు మధ్యలోనే చనిపోవచ్చు, కొందరు మొత్తం ఫుల్ గా గ్రో అవచ్చు. సో ఆ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని మళ్ళీ ఇంకొక సెక్స్ రేషియో ఎప్పుడు అడల్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు లెక్కేస్తారండి. సో చైల్డ్ సెక్స్ రేషియో ఇంకా నార్మల్ సెక్స్ రేషియో ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ చాలా మంది మధ్యలో చనిపోవడం లేకపోతే ఏదో ఒకటి రావడము దాని వల్ల అవుతుంది. కాబట్టి ఆ సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఇంకా సెక్స్ రేషియో ఎట్ మెచ్యూరిటీ ఈ రెండు కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి. ఓకేనా? మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1, లిస్ట్ 2. చూడండి ఇక్కడ ఏమడిగాడు లిస్ట్ లో ఇదేమన్నా సర్దార్ సరోవర్ డ్యామ్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే నర్మదా మీద ఉందండి. ఓకేనా? సర్దార్ సరోవర్ డ్యామ్ మీద సర్దార్ పటేల్ విగ్రహం ఉంది. అవునా? సర్దార్ పటేల్ ఉన్నారు. ఏది ఆయన స్టాచ్యూ ఉంది, సర్దార్ పటేల్ స్టాచ్యూ ఉంది. ఇది అప్పట్లో లార్జెస్ట్ స్టాచ్యూ అని కూడా అన్నారు. ఓకేనా? సో ఈ సర్దార్ పటేల్ స్టాచ్యూ ఎక్కడ ఉంది? సర్దార్ సరోవర్ డ్యామ్ మీద ఉంది. ఓకేనా? సర్దార్ సరోవర్ డ్యామ్. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే నర్మదా మీద ఉంది. ఓకేనా? మనం నర్మదా గురించి మాట్లాడుకుంటే నర్మదా ఎక్కడ అవుతుంది అంటే అమర్కంటక్ ప్లాట్యూ లో స్టార్ట్ అవుతుంది. అమర్కంటక్ ప్లాట్యూ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ దగ్గర. ఈ నర్మదా ఎక్కడ పారుతుంది అంటే వింధ్యా సత్పురా మధ్యలో అండి. ఇక్కడ ఒక రిఫ్ట్ వ్యాలీ అంటాం. రిఫ్ట్ వ్యాలీ ఎప్పుడు అంటే రెండు ల్యాండ్స్ భాగాలు ఇట్లా విడిపోయినప్పుడు మధ్యలో ఒక లైన్ లాగా వస్తుందండి. దీన్ని రిఫ్ట్ అంటాం. ఈ రిఫ్ట్ లో ఒక వ్యాలీ లాగా క్రియేట్ అవుతుంది. వ్యాలీ అంటే రెండు గుట్టల మధ్యలో ఒక వి షేప్ లాగా ఒక ప్లేస్ ఉండడం అండి. ఇప్పుడు రెండు ఇలా మౌంటైన్స్ ఉన్నప్పుడు ఇలా మెల్లిగా రెండు భాగాలు ల్యాండ్ భాగాలు ఇట్లా వెళ్ళినప్పుడు ఒక వ్యాలీ లాగా క్రియేట్ అవుతుంది. ఈ వ్యాలీలో పారే నది నర్మదా నది. సో ఇది నర్మదా రిఫ్ట్ వ్యాలీలో పారుతుంది అంటారు. ఓకేనా? సో సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా. ఓకే. హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. హైయెస్ట్ మౌంటైన్ పీక్ సౌత్ ఇండియాలో యాక్చువల్ గా ఏమున్నాయండి? సౌత్ ఇండియాలో చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్టర్న్. బట్ హైయెస్ట్ ఎక్కడ ఉంది అంటే వెస్టర్న్ ఘాట్స్ లో ఉంది. ఓకేనా? ఈ వెస్టర్న్ ఘాట్స్ లో ఏంటంటే అనైముడి అనే పీక్ అండి. అనైముడి అనే పీక్. ఓకేనా? ఈ అనైముడి అనే పీక్ ఎక్కడ ఉంది అంటే ఎరావికులం నేషనల్ పార్క్. ఎరావికులం నేషనల్ పార్క్ లో ఉంది. ఈ ఎరావికులం నేషనల్ పార్క్ ఎందుకు ఫేమస్ అంటే నీలగిరి తార్ ఎండమిక్ స్పీషీస్ అంటారండి. అంటే అక్కడే తప్ప ఎక్కడ ఉంటుందండి. ఓకేనా?
ఏది వెస్టర్న్ ఘాట్స్ లో అనైమోడి పీక్ ఉంది. ఆ అనైమోడి పీక్ సౌత్ ఇండియాలో అన్నిటికన్నా హైయెస్ట్ పీక్. ఈ పీక్ హైట్ ఎంత అంటే 2300 మీటర్స్ ఆల్మోస్ట్. ఓకేనా, అంటే 2.3 కిలోమీటర్లు అని అర్థం అండి. ఓకేనా, అంత హైట్ లో ఉంటుంది. సో అనైమోడి పీక్ ఉంటుంది. ఈ అనైమోడి పీక్ వెస్టర్న్ ఘాట్స్ ఒక పార్ట్. ఓకేనా, సో ఈ అనైమోడి పీక్ ఎక్కడ ఉంది అంటే ఎరావికులం నేషనల్ పార్క్ లోపల ఉంది. ఈ ఎరావికులం నేషనల్ పార్క్ లో నీలగిరి తారక అనే ఎండమిక్ స్పీషీస్ ఉందండి. దీన్ని ఎండమిక్ అని ఏంటంటాం అంటే అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఓకేనా, నెక్స్ట్ నీలకురించి ఫ్లవర్స్ అనేవి ఉంటాయండి. ఈ నీలకురించి ఫ్లవర్స్ 12 ఏళ్ళకి ఒకసారి పూస్తాయి. ఈ 12 ఏళ్ళకి ఒకసారి పూసినప్పుడు అక్కడ ఉన్న టోడా ట్రైబ్స్ టోడా అనే ఒక ఆదివాసులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏజ్ ఎలా తెలుస్తుంది అంటే ఈ నీళ్ళ గురించి పోసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఓకేనా, సో అనైముడి పీక్. ఇంకోటి వెస్టర్న్ ఘాట్స్ లో ఏముంది అని అంటే దొడ్డాబెట్ట అనేది ఇంకోటి ఉందండి. దొడ్డాబెట్ట ఇది కర్ణాటక ప్లేస్ లో ఉంటుంది. ఇది కర్ణాటకలో ఉంటుంది. ఓకేనా, ఇది కర్ణాటకలో ఉంటుంది. సో ఏది హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అంటే B1. ఓకేనా, A3B1. A3B1 ఇక్కడ మనకు ఆన్సర్ 3 అండి. సో చూడండి, మనకు రెండు తెలిసి ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేసినట్టే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే టోడాస్ ఎక్కడ ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. నీలగిరి ఎక్కడ అంటే అనైముడి సైడ్. ఓకేనా, సో నీలగిరిలో టోడాస్. ఈ టోడాస్ నీలకురించి ద్వారా వాళ్ళ ఏజ్ తెలుస్తుందండి. ఓకేనా, టోడాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ నీలగిరి. ఓకే, C4 చూడండి, C4. డి చూసుకుంటే అగ్నిగుండల. ఈ అగ్నిగుండలు ఎక్కడ అంటే గుంటూరులో ఉందండి. గుంటూరు అనే ప్లేస్ గుంటూరులో ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఏపీలో ఉంది. ఈ ఏపీ గుంటూరులో ఈ అగ్నిగుండం అనే ప్లేస్ లో మనకి కాపర్ ఎక్కువ దొరుకుతుంది. ఓకేనా, ఇంకా వేరే మనం మెటీరియల్స్ చూసుకుంటే మన దగ్గర యురేనియం దొరుకుతుంది, ఐరన్ ఓర్ కొంచెం దొరుకుతుంటది. సో అది కొంచెం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మినరల్స్ చూసుకోండి. ఓకే, మన ఆన్సర్ 363.